హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎత్రెట్ 1. ఇవాళ వీడియోలో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సంబంధించి రీసెంట్లీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 899 వేకెన్సీస్తో అనమాట. ఈ రిక్రూట్మెంట్ 2026కి సంబంధించింది. ఇందులో మనకి వేకెన్సీస్ వచ్చేసి డ్రాఫ్ట్స్ మ్యాన్, హిందీ టైపిస్ట్, స్టోర్ కీపర్, టెక్నికల్ ఆపరేటర్, కమ్యూనికేషన్, ఎలక్ట్రీషియన్ సంబంధించి అనమాట. కేవలం 10th అండ్ ఇంటర్ అర్హతతోనే ఈ జాబ్స్కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. సో మంచి శాలరీ ఉంటుంది. ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే చెప్తాను. ఈ ఇయర్కి అయితే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే చేంజ్ చేశారనమాట, ఎక్స్ట్రా వచ్చాయి. సో వాటన్నింటికి ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం నోటిఫికేషన్ డీటెయిల్స్ పూర్తిగా చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం పీడిఎఫ్లోకి వెళ్తే ఇందులో అనమాట మనకి ఒక ఫామ్ అనేది ఇచ్చారండి. ఈ ఫామ్ అనమాట మనం యాజ్ యూజువల్గా ఏమేమి అడిగారో అన్నిటినీ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ద పోస్ట్, కోడ్, నెంబర్ ఆఫ్ పోస్ట్ ఇన్ అడ్వర్టైజ్మెంట్, రిక్రూట్మెంట్ సెంటర్, ఇవన్నీ మనం యాజ్ యూజువల్గా ఏమేమి ఇచ్చారో అవన్నీ ఫిలప్ చేసి అనమాట వాళ్ళు మనకు ఒక అడ్రస్ అయితే చెప్పారండి. ఆ అడ్రస్కి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇది టోటలీ ఆఫ్లైన్ అనమాట. సో రిజిస్టర్ పోస్ట్ కానీ లేదంటే స్పీడ్ పోస్ట్ రూపంలో అనమాట మనం దీన్ని అనమాట సెండ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ అప్లికేషన్ ఫామ్తో పాటుగా మనకి ఇక్కడ అడ్మిట్ కార్డు కూడా సెండ్ చేయాల్సి ఉంటుందండి. దీన్ని కూడా విత్ అటాచ్డ్గా సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇదే ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ విషయం. సో ఇందులో మనం ఏ ఒక్కటి పంపించకపోయినా రిజెక్ట్ అయితే చేసేస్తారండి. ఇక్కడ చూడండి, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అయితే పేస్ట్ చేయాలి. ఇక్కడ ఇచ్చున్నారు, డు నాట్ పిన్ ఆర్ స్టాపులు, పిన్ చేయకూడదు, స్టాపులు కూడా చేయకుండా ఇక్కడ స్టిక్ చేయాలన్నమాట, అంటించాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళ్తేనండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డ్రాఫ్ట్స్ మ్యాన్కి అనమాట టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 42 ఉన్నాయి. హిందీ టైపిస్ట్కి ఏమొచ్చి 10 ఉన్నాయి. స్టోర్ కీపర్, టెక్నికల్ అంటే ఎస్కేటి వాళ్ళకి 300 ఉన్నాయి. నెక్స్ట్ అదేవిధంగా ఆపరేటర్ కమ్యూనికేషన్ సంబంధించి 261 ఉన్నాయి వేకెన్సీస్. ఆపరేటర్ ఎక్స్కవేటింగ్ మిషనరీ ఓఈఎం వాళ్ళకైతే 207 ఉన్నాయి. ఎలక్ట్రీషియన్కి అయితే 79 ఉన్నాయన్నమాట ఓవరాల్ వేకెన్సీస్. సో ఈ అప్లికేషన్ అనేది అంటే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు 21st మే అనమాట. అప్లికేషన్ ఎప్పుడు క్లోజ్ అయిపోతుంది అంటే 4 జూలై వరకు మనకి ఛాన్స్ ఇచ్చారండి. ఇంకా లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ స్టేట్ ఆఫ్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం, లదాఖ్ డివిజన్ ఆఫ్ ద స్టేట్, జమ్మూ అండ్ కాశ్మీర్, లాహోల్ అండ్ స్పిటి డిస్ట్రిక్ట్ అండ్ పాంగి సబ్ డివిజన్ ఆఫ్ కాంబా డిస్ట్రిక్ట్ ఆఫ్ ద స్టేట్, హిమాచల్ ప్రదేశ్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అండ్ లక్షద్వీప్ వాళ్ళకైతే 19 జూలై వరకు ఉందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఏజ్ విషయాన్ని చూసుకుంటే 18 to 27 ఇయర్స్ వరకు, అంటే 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి ఫ్రెండ్స్. యూఆర్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా వేరుగా అనమాట ఇచ్చున్నారు. ఈ జాబ్స్ కేవలం మేల్స్కేనండి, ఫీమేల్స్కి అయితే ఛాన్స్ లేదు. అది కూడా మనకి ఇక్కడ క్లారిటీగా అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మనకు అదేవిధంగా ఇక్కడ అనమాట ఒక మంచి శాలరీతో పాటు ఇంకా డిఏ, హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అండ్ హార్డ్ అండ్ రిస్క్ అలవెన్సెస్ కూడా మనకనమాట ఈ ఫోర్స్లో ఉన్న రూల్స్ బట్టి మనకనమాట ఇస్తారనమాట. ఇక్కడ మనకు ఒక వెబ్ ఐడి ఉంది, www.bro.gov.in. వెబ్సైట్కి వెళ్ళి మనం పూర్తి అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు పీడిఎఫ్ రూపంలో. ఇక్కడ చూడండి, అప్లై చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అప్లికేషన్ ఫామ్ అండ్ అడ్మిట్ కార్డు, అందులో మనం అప్లికేషన్ రిసిప్ట్ నెంబర్ని అయితే చక్కగా అక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఏజ్ క్యాలిక్యులేషన్ కూడా కరెక్ట్గా చూసుకొని, అంటే 18 ఏప్రిల్ 2026 కల్లా అనమాట మనకి 18 to 27 ఇయర్స్ లోపల మనము ఉండాలన్నమాట. అది బాగా చూసుకోవాలి ఫ్రెండ్స్.
నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అండ్ అడ్మిట్ కార్డు రెండిటిని ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో అనమాట. అదేవిధంగా సైన్ చేసి ఫోటోగ్రాఫ్స్ పేస్ట్ చేసి సెండ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అనేది A4 సైజ్లో ఉండాలనేది కూడా అక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని వెబ్సైట్ ఇచ్చారనమాట. ఒకవేళ కానీ అప్లికేషన్ ఫామ్ అండ్ అడ్మిట్ కార్డు నో సిగ్నేచర్ అయితే రిజెక్ట్ అయిపోతుంది. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అనమాట. నెక్స్ట్ అదేవిధంగా నో ఫోటోగ్రాఫ్ అయినా కూడా రిజెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ నో థంబ్ ఆర్ ఇన్విజిబుల్ ఇంప్రెషన్ అయినా కూడా రిజెక్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా రాంగ్ అడ్రస్ ఏమైనా చేసినా వాళ్ళు చెక్ చేస్తారు. సో ఆ విధంగా కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అనేది ఇంగ్లీష్ హిందీ రెండిట్లోనూ ఉంటుంది అనమాట. అంటే మనం ఏదో ఇంగ్లీష్ ఆర్ హిందీ ఏదో ఒక లాంగ్వేజ్లో ఫిలప్ చేసేసి పంపించవచ్చు అనమాట. ఏజ్ లిమిట్ అనేది ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, 18 to 27 ఇయర్స్ లోపల ఉండాలనేది. ఇంకా మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా అంటే ప్రతి జాబ్కి 18 to 27 అనే ఇచ్చారు. సో ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి అనమాట. యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే లేదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years అనమాట. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ అప్ టు 45 years ఫర్ ఎస్సీ ఎస్టీ, 43 years ఫర్ ఓబీసీ అండ్ 40 years ఫర్ యూఆర్ వాళ్ళకి అనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కంటే ex-servicemen who have put in not less than 6 months continuous service in the armed forces shall be allowed to deduct the period of such service from his actual age plus 3 years in addition to age relaxation. అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే ఒక 3 years ఎక్స్టెన్షన్ అనమాట ఇస్తున్నారు. పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 10 years, జమ్మూ అండ్ కాశ్మీర్ మైగ్రెంట్స్ వాళ్ళకైతే 5 years అనమాట. ఇంకా అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఫ్రెండ్స్ నాన్ రిఫండబుల్ అనమాట. జనరల్ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ ఇంక్లూడింగ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎక్స్ అగ్నివీర్స్కి అయితే 50 rupees, ఓబీసీ వాళ్ళకైతే 50. నెక్స్ట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే లేదు. పీడబ్ల్యూబీడీ వాళ్ళకి కూడా ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డ్రాఫ్ట్స్ మ్యాన్ వాళ్ళకైతే 10+2 విత్ సైన్స్ సబ్జెక్ట్స్ అనమాట. ఏదైనా రికగ్నైజ్డ్ సంస్థ నుంచి సైన్స్ సబ్జెక్ట్తో ఉన్న ఇంటర్ పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా 2 years ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇన్ ఆర్కిటెక్చర్ అండ్ డ్రాఫ్ట్స్మెన్షిప్ ఫర్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అనేది ఇచ్చారు. లేదంటే ప్రాసెసింగ్ 2 years నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఫర్ డ్రాఫ్ట్స్ మ్యాన్ వాళ్ళకి అని కూడా ఇచ్చారనమాట. నెక్స్ట్ హిందీ టైపిస్ట్ చూసుకుంటే ఏదైనా ఒక సంస్థ నుంచి ఎంటర్ చేస్తుంటే సరిపోతుంది. అదేవిధంగా టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి. 30 words/minute అనమాట. హిందీ ఆన్ కంప్యూటర్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టోర్ కీపర్ చూసుకుంటే 10+2 ఇచ్చారు, ఇంటర్ ఇచ్చారు. అదేవిధంగా స్టోర్ కీపింగ్ నాలెడ్జ్ ఉండాలి. దేనికి సంబంధించి వెహికల్స్ ఆర్ ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్కి సంబంధించి అనమాట. ఇంకా 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ స్టోర్స్ ఎస్టాబ్లిష్మెంట్ అని కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్. లేకపోతే Class 2 కోర్స్ ఫర్ స్టోర్మ్యాన్ టెక్నికల్ యాజ్ లైట్ డౌన్ ఇన్ డిఫెన్స్ సర్వీస్ రెగ్యులేషన్లో అయినా ఒకవేళ స్టోర్ మ్యాన్గా చేసున్నా కూడా ఎలిజిబుల్ ఛాన్సెస్ అనమాట ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆపరేటర్ కమ్యూనికేషన్ చూసుకుంటే 10th అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ 10th అండ్ రేడియో మెకానిక్ సర్టిఫికేట్ ఉండాలని అడుగుతున్నారు. లేదంటే వైర్లెస్ ఆపరేటర్ దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉన్నా కూడా చెల్లుబాటు అవుతుంది అనమాట. నెక్స్ట్ ఓజీ వాళ్ళకి అయితే వీళ్ళకి కూడా 10th క్లాస్ బేసిస్ మీద అనమాట. నెక్స్ట్ అదేవిధంగా హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ డోజర్ ఎక్స్కవేటర్ అయినా ఉన్నా కూడా చెల్లుబాటు అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ చూసుకుంటే ఇక్కడ కూడా 10th క్లాస్ అడిగారు ఫ్రెండ్స్. అదేవిధంగా ఆటో ఎలక్ట్రీషియన్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక సర్టిఫికేట్ అయినా ఉండాలి. లేదంటే 1 year ఎక్స్పీరియన్స్ అయినా సర్టిఫికేట్ అయినా ఉండాలన్నమాట. ఆ విధంగా కూడా అడుగుతున్నారు. ఇంకా సిలబస్ చూసుకుంటే ఫ్రెండ్స్ డ్రాఫ్ట్స్ మ్యాన్కి క్వశ్చన్స్ ఆన్ సింపుల్ మ్యాథమెటిక్స్, మెన్సురేషన్ మీద, సివిల్ ఇంజనీరింగ్, డ్రాయింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్. హిందీ టైపిస్ట్ చూసుకుంటే ఎస్ఏ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ 12th స్టాండర్డ్ లెవెల్ మీద, సెంటెన్సెస్ హిందీ అండ్ ఇంగ్లీష్ అండ్ హిందీ గ్రామర్, లెటర్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్, లెటర్ రైటింగ్ ఇన్ హిందీ, ప్రోవర్బ్స్, ఐడియమ్స్, ఫ్రేజెస్,
ట్రాన్స్లేషన్ ఆఫ్ ప్యాసేజ్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు హిందీ, క్వశ్చన్స్ ఆన్ అర్థమెటిక్, జనరల్ నాలెడ్జ్. ఆ విధంగా మనకి ప్రతి దానికి ఇచ్చున్నారు ఫ్రెండ్స్. ఒకవేళ కానీ వీడియో లెంత్ అవుతుందని కొన్ని నేను స్కిప్ చేస్తున్నాను. ఒకవేళ మీకు కావాలంటే నేను ఆల్రెడీ వెబ్ ఐడి చెప్పాను కదా, దానికి వెళ్ళి కూడా మనం పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుంటూ చదివితే మొత్తం డీటెయిల్స్ అని తెలిసిపోతాయి. అదేవిధంగా ట్రేడ్ టెస్ట్ కూడా కొన్ని విభాగాలకు అయితే పెడతారు. హిందీ టైపిస్ట్కి, ఆపరేటర్ కమ్యూనికేషన్కి, ఆపరేటర్ ఎక్స్కవేటింగ్ మెషినరీకి, ఎలక్ట్రీషియన్కి సంబంధించి అనమాట. సో డిఫరెంట్ వాళ్ళకి డిఫరెంట్ ట్రేడ్ టెస్ట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ అదేవిధంగా ఓన్లీ ఇవి మేల్ క్యాండిడేట్స్కే కాబట్టి మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే అయి ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడే వాళ్ళకి పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇది టోటల్ ఆఫ్లైన్ ప్రాసెస్ కాబట్టి మనము ఈ జాబ్స్ అనమాట ఇలా అక్కడ మనం రాయాలి. ఏంటంటే పోస్ట్ అప్లైడ్ ఫర్ అని రాసేసి దాన్ని అనమాట ఎవరు సబ్మిట్ చేయాలంటే కమాండెంట్ GREF సెంటర్, డిజీ క్యాంప్, పూణే 411015. ఓకేనా ఫ్రెండ్స్. త్రూ పోస్టల్ సర్వీస్ ద్వారా అయితే మనం ఈ అప్లికేషన్ని ప్లస్ అడ్మిట్ కార్డ్ని సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇంకా ఫ్రెండ్స్ శాలరీ విషయానికి వస్తే డ్రాఫ్ట్స్ మ్యాన్ వాళ్ళకి పే బ్యాండ్ 1 ప్రకారం 5200 నుంచి 20200 ప్లస్ గ్రేడ్ పే 2800 ఉంటుంది. హిందీ టైపిస్ట్ వాళ్ళకైతే పే బ్యాండ్ 1 ప్రకారం 5200 నుంచి 20200 ప్లస్ గ్రేడ్ పే 1900 రూపీస్ ఉంటుంది. స్టోర్ కీపర్ టెక్నీషియన్కి అయితే పే బ్యాండ్ 1 ప్రకారం 5200 నుంచి 20200 ప్లస్ గ్రేడ్ పే 1900 ఉంటుంది. ఆపరేటర్కి అయితే పే బ్యాండ్ 1 ప్రకారం 5200 నుంచి 20200 ప్లస్ గ్రేడ్ పే 1900 ఉంటుంది. ఆపరేటర్ ఎక్స్కవేటింగ్ మెషినరీ ఓజీ వాళ్ళకైతే పే బ్యాండ్ 1 5200 నుంచి 20200 ప్లస్ గ్రేడ్ పే 1900 ఉంటుంది. ఎలక్ట్రీషియన్ వాళ్ళకైతే పే బ్యాండ్ 1 5200 నుండి 20200 ప్లస్ గ్రేడ్ పే 1900 అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో అలా పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకుంటే రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఆ రిటర్న్ ఎగ్జామినేషన్ మీద మెరిట్ లిస్ట్ అయితే తీస్తారనమాట. ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, PET. ఇక్కడ కూడా కొన్ని ఫిజికల్ మెజర్మెంట్స్ అండ్ ట్రేడ్ టెస్ట్ అన్నీ పెడతారు. నెక్స్ట్ అదేవిధంగా ప్రైమరీ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇండక్షన్ అండ్ జాయినింగ్ అనమాట. మన రిటర్న్ ఎగ్జామ్ అనేది బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో రాసే ఛాన్సెస్ అయితే మనకి ఇచ్చారనమాట. ఇక్కడ మనం ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, మినిమం పాసింగ్ మార్క్స్ UR, EWS అండ్ OBC కేటగిరీకి అయితే వాళ్ళు పెట్టే ఎగ్జామ్లో 50% వెయిటేజ్ తీసుకుంటారు. SC, ST వాళ్ళకైతే 40% తీసుకుంటారు అనమాట. సో అదేవిధంగా PET టెస్ట్లు ఇవన్నీ కూడా నిర్వహిస్తారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో డెఫినెట్గా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. ఒక మంచి ఆపర్చునిటీ కాబట్టి, మంచి గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి చక్కగా అప్లై చేసుకోండి, సక్సెస్ అవ్వండి. ఇలా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.